దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. ఈరోజు మరొక చక్కటి సమయాన్ని దేవుడు మనకిచ్చి ఆయన సన్నిధిలో మనందరం కూడా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుని కృప దయచేసినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తుకి సమాధానం, ప్రభు అయిన యేసుక్రీస్తుకి స్తోత్రం చెప్తాము. అందరూ కూడా ఆయన సన్నిధిలో ఈ యొక్క రాత్రి కాలమందు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తెరిచి, అందరూ కూడా బైబిల్ తెరిచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అందరూ చూడండి. 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. చాలండి. ఇక్కడ రాయబడిన విషయం జ్ఞాపకం చేసుకోండి. ఫిలిప్పీలో ఉన్న సంఘాల గురించి ఆయన రాస్తూ మాట్లాడుతున్నది మాట. ఆ సంఘానికి ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు, లేక యేసుక్రీస్తు సహాయం చేస్తాడు అని ఒక చక్కటి విషయాన్ని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత సంఘానికి రాస్తున్నటి మాట ఇది. ఈ రాత్రి కాలంలో ఇప్పుడు ఉన్నట్టు మన అందరం కూడా ఒక్కొక్క రకమైన అవసరతలు కలిగి ఉన్నాం కదండి. సంఘములో ఉన్నటి విశ్వాసులైన వారు, స్త్రీలైన వారు, పురుషులైన వారు, కుటుంబాలు వారి వారి అవసరతలు కలిగి ఉంటారు. అలాగే సంఘ నాయకుడు, దైవ సేవకుడు, సేవకురాలు కూడా ఒక అవసరత కలిగి ఉంటారు. అవసరం లేని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అయితే ఈ అవసరత విషయంలో మనము దేవుని ఎదుటికి వెళ్ళాలి. మన ప్రతి కార్యాల విషయంలో మనము దేవుని ఎదుటికి వెళ్ళాలి. మనం చాలా మందిని మనం సహాయం అడుగుతాం కదండి. సహాయము ఏం అడగకూడదు అన్నా కూడా వెళ్ళి మన అవసరత అలాగ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగేదట్టుగా చేస్తూ ఉంటుంది. అయితే మన అవసరం అటువంటిది, మన కష్టం అటువంటిది, మన బాధ అటువంటిది. ఏం చేస్తాం? ఒంటరి వాళ్ళు అయినప్పుడు, ఒంటరి పరిస్థితి ఉన్నప్పుడు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి లేనప్పుడు సహాయం కొరకు మనం మనుషుల్ని అర్థిస్తాం, లేక బ్రతుకులాడుకుంటాం.
అయితే ఆ మనుషుల్లో కొంతమంది మంచివాళ్ళు ఉంటాడు, మన అవసరతను గుర్తెరిగి మన సహాయము చేస్తారు. మరి కొంతమంది మనం ఎటువంటి వాళ్ళు తెలిసింది, మన అవసరత ఏంటో తెలిసింది కూడా వాళ్ళు చేయను దీక్షించి గల శక్తి వాళ్ళకు ఉండి కూడా చెయ్యరు. అయితే మన యేసయ్య అలాంటి వాడు కానే కాదు. ఒకరోజు చూస్తాడు నీ జీవితంలో నీ కష్టాన్ని, 2 రోజులు చూస్తాడు నీ జీవితంలో కష్టాన్ని, ఒక వారం చూస్తాడు, ఒక సంవత్సరం చూస్తాడు. కానీ ఆ గుర్తులోంచి పైకి నేను ఏం చేస్తాడు? లేవనెత్తాడు. అలా వదిలిపెట్టి యేసయ్య మన యేసయ్య కానే కాదు. ధైర్యంగా మనం ఉండాలి. అనుకోవచ్చు, ఎక్కడ ధైర్యం అండి? కుమార్తె సహకరించట్లేదు, కొడుకు సహకరించట్లేదు, భర్త సహకరించట్లేదు, నేను పైకి లేవాలని ఉంది కానీ ఆ గోతు నుంచి లేవలేకపోతున్నానండి, ఆ పరిస్థితి నుంచి బయటపడలేకపోతున్నానండి అనేటి ఆవేదన, ఆలోచన పరిస్థితిని ఎంతగానో కిలికేస్తుంది, ఇబ్బంది చేసేస్తుంది, చాలా చాలా ఇబ్బంది చేస్తుంది, ఒక రకంగా కాదు. అయితే ప్రభు అంటున్నాడు భయపడకు అంటున్నాడు. యేసయ్య అంటున్నాడు నువ్వు ధైర్యంగా ఉండమంటున్నాడు. ఆయన చేయి విడిచేటువంటి వాడు కానే కాదు. రెండోది, ఆయన చేయ పురుషు కానే కాదు. మనకు ఒక సమయం ఉంటుందండి. ప్రతిదానికి కూడా ఒక సమయము ఉంటుంది. మనం చేసుకోవడానికి, మనం తినడానికి, పడుకోవడానికి, మన కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక సమయం ఉంటుందండి. కానీ ఆ సమయం మనకు తెలియదు, దేవుడికి మాత్రమే తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు నేను ఆఫ్ చేసినా, నీ పక్కోళ్ళు ఆఫ్ చేసినా, నీ బంధువులు ఆఫ్ చేసినా, నీ చుట్టాలు ఆఫ్ చేసినా, ఎవరు ఆఫ్ చేసినా ఎవరి వల్ల కాదు, జరుగుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలని మీకు తెలియజేస్తున్నాను. మనకి ఒక చక్కని వాక్యాన్ని దేవుడు రాసి ఉంచాడు. ఆ మాటను చదువుదాం. ప్రసంగి గ్రంథం 'ప్రసంగి గ్రంథాన్ని తెరవండి అందరూ. ప్రసంగి గ్రంథాన్ని తెరిచి 5వ అధ్యాయాన్ని ఒకసారి చూడతారా? 5వ అధ్యాయాన్ని చూసి ఒక నిమిషం ఆగండి. ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం తెరవండి. చూడండి, ప్రతి దానికి సమయము కలదు. ప్రతిదానికి సమయం కలదు. ప్రతిదానికి ఇంకా ఏం రాశాడంటే ఆకాశం క్రింద ఉన్న ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆకాశం కింద మనం ఉన్నాం, కొన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాం కదా.
ఆకాశం కింద ఉన్నాం. మనము కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక విత్తనం తీసుకున్నాం, ఆ విత్తనం భూమి మీద పాతి పెట్టాం. దానికి రోజు నీళ్ళు పోస్తున్నాం. పోసిన తెల్లారే అది మరవదు కదా, దానికి ఒక సమయం ఉంటుంది. ఆ విత్తనానికి ప్రక్రియ దేవుడు చేస్తాడు. అది మొలకెత్తినట్లుగా ఆయన చేస్తాడు. మనం నీళ్లు పోయవలసిన వాళ్ళుగా ఉంటాం. పొయ్యిగా అలసిపోకుండా నీళ్లు పోయాలి. ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదు. పోసిన తర్వాత అది ఏమవుతుందంటే ఆ విత్తనము మొలకెత్తి మక్కువ అవుతుంది. మొలకెత్తగానే అది వెంటనే పెద్దదవ్వదు. అలాగే పువ్వులు పుయ్యదు, కాయలు కాయదు, ఆ ఫలాలు ఇవ్వదు. అంటే ఆ చెట్టుకు ఒక సమయము ఉంది. అది ఎదగాలి, దాని ఏళ్ళు లోనికి వెళ్ళాలి, అది బలం పుంజుకోవాలి. నేల నుండి దానికి కావాల్సిన శక్తి తన శరీరంలో లేదా చెట్లో పుంజుకోవాలి. అప్పుడు అది ఏం చేస్తుంది? పువ్వులు పూసి కాయలు కాసి ఫలాలను ఇస్తుంది. ఆకాశం కింద ప్రతిదానికి సమయం కలదు అంటూ కొన్ని సంగతులు చెప్తాడు. 2వ వచనంలో పుట్టడానికి చచ్చిపోవడానికి పుట్టడానికి సమయము కలదు. దేవుడు కొంతమంది డేటు ముందు వెళ్తుంది, కొంతమంది డేటు వెనకాల నడుస్తుంది. కానీ మనం చాలాసార్లు ఆశ్చర్యపోతాము. మేము లెక్కెట్టుకున్న డేట్కి ముందుగానే ఫుడ్ వచ్చేసింది అని అంటారు. మేము అనుకున్న లెక్క ప్రకారంగా లేట్ అయింది ఏంటి, కానుపు రావడం అని అంటారు. అయితే మన లెక్కలు లేకుండా కానీ దేవుని లెక్క వేరు. దేవుని లెక్క ప్రకారంగా మనం పుడతాం. సమయం కలదు, పుట్టడానికి సమయం కలదు, అలాగే చచ్చడానికి. అనుకుంటూ ఉంటారు కొంతమంది, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చచ్చిపోదాం అని అనుకుంటారు. అలాగే కొంతమంది రోగులు చచ్చిపోవాలనుకుంటారు. అలాగే కొన్ని అప్పులు ఉండి లేకపోతే కొన్ని పరిస్థితులు బాగోపోయి సమస్యలతో ఉన్న వాళ్ళు చచ్చిపోవాలని కూడా అనుకుంటూ ఉంటారు. మరి చనిపోవడం అనేది మన చేతిలో ఉందా? లేదు. చావడానికి కూడా సమయం కలదు. ఇదంతా కూడా దేవుని యొక్క నిర్ణయాలే తప్ప మన ఇష్టం కాదు చావడానికి. ఇక్కడ అంటాడు ఆకాశం క్రింద భూమి మీద ప్రతిదానికి సమయం కలదు అంటూ మాట్లాడుతున్నాడు. చదవండి. చచ్చుటకును నాటడానికి నాటబడిన దానిని పెరికివేయుటకును చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకును కట్టుటకును ఏడ్చుటకును నవ్వుటకును దుఃఖించుటకును నాట్యమాడుటకును రాళ్లను పారవేయుటకును రాళ్లను కుప్పగా వేయుటకును కౌగులించుట మానుటకు వెళ్ళుటకును వెతుకుటకును పోగొట్టుకున్నటకును దాచుకున్నటకును పారవేయుటకును చింపుటకును పుట్టుటకును మౌనముగా ఉండుటకును మాట్లాడుటకును ప్రేమించుటకును దేశించుటకును
యుద్ధము చేయుటకును సమాధానం పడుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభం ఏమి చాలా సరిపోతుంది. ఎన్ని మాటలు ఇచ్చాడండి! ఈ 8-9 వచనాల్లో ఎన్ని మాటలు మాట్లాడాడు! ప్రతి దానికి కూడా సమయము కలదు. మనం అనుకున్న వెంటనే ఏది కూడా మారట్లేదు, నా భర్త మారట్లేదు అని అనుకుంటూ ఉన్నట్టు నా కుటుంబంలో మా అత్తగారు మారట్లేదు, మా మామగారు మారట్లేదు, నా కొడుకు మారట్లేదు, నా మనవడు మారట్లేదు, నా మనవరాలు మారట్లేదు అని అనుకుంటూ ప్రతి దానికి కూడా ఏంటి ఒక సమయము కలదు. అప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు ఆఫ్ చేసినా నువ్వు ఆఫ్ చేయకపోయినా ఆయన సన్నిధులు ఏం చేయబడతారంటే వాళ్ళు వచ్చి వాకరిస్తారు, మార్చబడతారు. అది మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? అప్పుడు వరకు కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. బైబిల్లో ఇందాక తీసిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీయండి. ఆగమ్మా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. దేనిని గూర్చి చింతపడకండి. మీకు అర్థమైందా? కానీ ప్రతి విషయంలోనూ విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ దేవునికి విన్నపాలు దేవునికి ఏం చేయాలి? చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. చింతపడుతున్నట్టు వారికి నేను చెప్పే మాట చింతపడద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. చింతపడే వారికి చెప్తున్నాను, మీరు చింతపడకండి అని దేవుని వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యమే చింతపడొద్దు అంటుంది. దేవుని వాక్యం అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. అది దేవుని వాక్యము మాట్లాడుతుంది. నువ్వు చింతపడకు. నువ్వు ఎంత కన్నీళ్ళు గారుతున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్ళని భూమి మీద ఒలికి ఇంటికిపోతుంది అనుకుంటున్నావేమో మట్టిలో. నా కన్నీళ్ళన్నీ కూడా మట్టిలో కలిసిపోతున్నాయేమో. కన్నీళ్ళు లేదు. ఆయన నీ కన్నీటిని ఒక గుడ్లో వేస్తున్నాడు. నీ ఏడుపును, నీ బాధను ఆయన ఒక చోటను భద్రంగా దాచాడు. ఆయన ఒక రోజున నీ కన్నీటిని బొట్టుని ప్రతి దాన్ని కూడా ఆయన చేతులు పోసుకుని చూస్తాడు. ఆ కన్నీళ్ళలోంచి వస్తున్నట్టు ఆ బాధ ఆయన దోషుల్లో పోసి చూడగానే నువ్వు కనపడతావు. దోషుల్లో పోసుకోగానే ఆ కన్నీళ్ళు చూసే కన్నీళ్ళు నువ్వు కనపడతావు. ఎక్కడ ఏడ్చావు, ఎలా ఏడ్చావు, ఇంటికాడ ఏడ్చావు, హాస్పిటల్ దగ్గర ఏడ్చావు, చర్చిలో ఏడ్చావు, చుట్టాల బంధువుల దగ్గర ఏడ్చావు, లేకపోతే నువ్వు రాత్రి మాటలు కుమిలిపోయి ఏడ్చావు. బాధ నీ విషయంలో నువ్వు ఏడ్చినట్టు ఏడుపు ఆయన చేతిలో పోసుకుని చూడగానే నువ్వేం ఆయన యొక్క చేతుల్లో ఉన్న కన్నీళ్ళు ఏం చెప్తాయంటే, నా కుమార్తె, నా కుమారుడు పలానా రోజున అదిగో ఇలాగ బాధపడ్డాడు అని ఆ కన్నీళ్ళు ఏం చేస్తాయంటే నీ దగ్గరికి వచ్చి నీకు సహాయం చేసేలాగా చేస్తుంది. అప్పటి వరకు నువ్వేం చేయాలంటే దేనిని గూర్చి చింతపడద్దు. చింతపడటం వల్ల నువ్వేం చేస్తావంటే నువ్వు ప్రార్థన చేయలేవు. చింతపడటం వల్ల దేవునికి దూరం అయిపోతావు. చింతపడటం వల్ల దేవుని వాక్యాన్ని వినడానికి నువ్వు ఇష్టపడలేవు. చింతపడటం వల్ల ఏంటి ఇదంతా నా జీవితంలో అని దేవునికి దూరం అయిపోవాలి అనిపించడానికి సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు. కానీ నువ్వు చింతపడొద్దని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మాట చెప్తుంది. కనుక నా సహోదరులారా, దయచేసి
ప్రతి విషయంలో ప్రార్థన చేయండి అంటాడు. కనిపెట్టండి, మోకరించండి, విజ్ఞాపన చేయి. మౌనంగా దేవుని దగ్గర దుఃఖంతో నీ హృదయాన్ని కుమ్మరించు, విజ్ఞాపన చేయి. విజ్ఞాపన చేసిన వాడు అనేక మంది బైబిల్లో ఉన్నారు కదా. అనేక మంది భక్తులు విజ్ఞాపన చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో అన్న అనే ఆవిడ కూడా ఏం చేసింది? దేవుని మందిరంలో విజ్ఞాపన చేసింది బిడ్డల కోసం. దేవుడు సంవత్సరం జరగకుండానే దేవుని బిడ్డలు ఇచ్చాడు, సమూయేలు లాంటి వాడిని. కనుక ప్రియులారా గమనించండి, ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను, మీ అవసరతలను, మీ అక్రతలను దేవుని దగ్గర తెలియచేయండి. అది యవనస్తులైనాను, అది స్త్రీలే పురుషులైనా ఎవరైనా కానీ విన్నపాలను ఏం చేయాలి? దేవుని దగ్గర చెప్పాలి. చదువుకునే పిల్లలైనా కానీ దేవుని దగ్గర చెప్పాలి. అజోరు మరి మన ఇంటర్ పరీక్షలు రాశాడు, తెల్లారి రిజల్ట్స్ రాబోతున్నాయి. రేపు రిజల్ట్స్ వస్తాయి కనుక ఈరోజు మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభుని అడిగాడు, ప్రభువా నేనైతే రాశాను, పాస్ అవుతానని నాకు నమ్మకం ఉంది. ప్రభువా నువ్వు నన్ను సిగ్గుపరచవద్దు, నన్ను పాస్ చేసి నిన్ను మహింపరచుకుని ఆయన. నేను పాస్ అవ్వాలంటే నువ్వే నీ చేతులకు అప్పగించుకున్నాను పేపరు. నేను చదివాను, రాసిన బట్టి రాశాను. కొన్ని సందర్భాల్లో నేను చదవలేని పరిస్థితిలో నీ పనుల వలన, కొన్ని పనుల వలన, అవన్నీ ఏ పనులు నీకు తెలుసు ఆయన, అశ్రద్ధ చేయలేదు. నేను ఈ సన్నిధిలో రాసిన వాటికే నేను దయచేసి నాకు సహాయం చేసి నన్ను పాచేయ ప్రభువా అని ప్రార్థన విజ్ఞాపనం చేశాడు. చేయాలి. అది యవనస్తులైనా, చదువుకున్న వాళ్ళైనా, చదువు లేని వాళ్ళైనా, ఉద్యోగం చేసేవాళ్ళైనా, వ్యాపారాలు చేసేవాళ్ళైనా, ఏ అవసరంతో కలిగిన వాళ్ళైనా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దానికి సమాధానము, సహాయము ప్రభువు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. దేవుని మహిమ గొప్పది కనుక దేవుడు ఆ ప్రార్థన వింటాడు. తెల్లారి కాలేజీకి వెళ్ళిపోయాడు. ఆ టికెట్ నెంబర్ మాకు తెలియదు. చాలామంది మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, మాకు ఆ టికెట్ నెంబర్ తెలియదు, ఆ స్కూల్కి వెళ్ళిపోయాడు అని. ఆడొక నమ్మకంతో వెళ్ళాడో లేకపోతే స్కూల్కి వెళ్ళాలని ఇంకా వెళ్ళిపోయాడో తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది స్కూల్కి వెళ్ళా, రిజల్ట్స్ కొరకు ఏం చేశారంటే ఇంటికాడ ఉండిపోయారు. స్కూల్కి వెళ్ళిపోయాడు. స్కూల్కి వెళ్ళిపోతే ఆ స్కూల్ దగ్గర మాకు కొంతమంది ఫోన్ చేసి మాట్లాడారు. మా సినిమా వీళ్ళందరూ మాట్లాడారు. తమ్ముడు యొక్క ఆ టికెట్ నెంబర్ ఎంత ఏంటి అని అడిగితే మాకు తెలియదమ్మా, చెప్పలేదు మాకు, మరి ఆడు వెళ్ళిపోయాడు, మాకు నిన్న చెప్పలేదు అంటే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయని సంగతి నిన్న మా దగ్గర అనలేదు, మరి ఇది పరిస్థితి అని చెప్పాం. సరే అని చెప్పేసి మేము ఇంకా ఏం తోచక మేము సారాలకు ఫోన్ చేసాం, స్కూల్ కాడికి, కాలేజీ కాడికి. అజోరు ఉన్నాడండి అని అడిగితే ఉన్నాడండి అని చెప్పి, ఎందుకు ఫోన్ చేశారో తెలుసు, అజోరు పాస్ అయిపోయాడండి, మీరేం కంగారు పడక్కర్లేదు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్తున్నామంటే ప్రార్థన విజ్ఞాపన ప్రతి దాని కొరకు మనకి ఏం కావాలో దేవుని అడగాలి. ఇక్కడ అంటాడు కదా 4:19 ఏమన్నాడు? కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు, ఎవరు ఏంటండి? క్రీస్తు ద్వారానే ఈ కార్యాలు జరుగుతాయి. క్రీస్తు యేసునందు మహిమలో, ఆగండి అక్కడ, మహిమలో అంటే క్రీస్తు యేసు మహిమలో అంటే ఆయన మహిమపరచాలి, ఆయన ప్రార్థన చేయాలి, ఆయన స్తుతించాలి, కార్యం చేయమని మనం బతురాడాలి. అయినప్పుడు ఆ మహిమలో లేకపోతే ఆ ప్రార్థనలో దేవుడు ఆలకించి ఏం చేస్తాడంటే
మీ ప్రతి అవసరత పరీక్ష పాస్ అవ్వాలా, ఉద్యోగం రావాలా, ఇల్లు కట్టాలా, బిడ్డ మారాలా, భర్త మారాలా, కుటుంబ అవసరతల, ఇంకోట అప్పుల, సమస్యల, పరిస్థితుల, ఆరోగ్యం, ప్రతి అవసరతను ఏం చేస్తాడైనా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక అందుకే దేన్ని కూర్చి చింతింపబడి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత ఏం చేయాలి? కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు ఎవరు చెప్పుకోవాలి? దేవునికి తెలియజేయండి. దేవునికి స్తోత్రం. అంతేకాదు కానండి, దేవుడు మన అవసరతలను కూడా చూడాలి అని అంటే దేవుడి కార్యాలు కూడా మనం చూడాలి. మన అవసరతలు తీరాలి అంటే దేవుని కార్యాలు, ఆయన ద్వారానే మన కార్యాలు పొందుకుంటూ ఆయన కార్యాలు చేయడానికి వచ్చేటప్పుడు నీ ఎదురు కనపడుతున్నట్లకేమో మనం చేతులు ముడుచుకుంటాం, కళ్ళు మూసుకుంటాం. ఎలా చేస్తాడు దేవుడు? చదువుతాం. ఒక వాక్యాన్ని మీకు నేను చెప్తాను. ఇందులోనే 2వ అధ్యాయం చదవండి. 21వ వచనం చదవండి. 20 కానీ చదివాము. మీ క్షేమ విషయమై నిజంగా చింతించేవాడు నా వద్ద లేడు. చూడండి ఏమంటాడు ఇక్కడ? ఒక సేవకుడు గురించి మాట్లాడుతున్నాడు. ఒక సేవకుడు మీ అందరి కొరకును చింతించేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన దైవ సేవకుడు అని వేరే సేవకుడితో చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు. మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు ఒకడు ఉన్నాడు, అతను అంటివాడు ఎవడు లేడు. అందరూ తమ సొంత కార్యములని చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యము చూడరు. దేవునికి స్తోత్రం. అది దేవుడు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన మహిమలో దేవుని మహిమపరుస్తున్నప్పుడు, దేవుని స్తుతించి దేవుని అడుగుతున్నప్పుడు, ఆయన మహిమపరుస్తున్నప్పుడు నేను మహిమపరుస్తున్నాను, ఆయన స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఆ మహిమ విషయంలో, ఆయన గణపతి విషయంలో ఆయన సహాయము ఎందుకు చేయడు అని అనుకుంటున్నామేమో, చేస్తాడు. కానీ మనం కూడా దేవుని యొక్క కార్యములు ఏం చేయాలి? చూడాలి. తర్వాత చూద్దాంలే అని ఊరుకుంటే ఏం జరుగుతుందో చెప్పమంటారా? దేవుడు కూడా నీ కార్యం విషయంలో ఆయన వెనక పెడతాడని మీకు నేను తెలియజేస్తున్నాను. మనము ఇతరుల కార్యములను కూడా చూడాలనే విషయాన్ని, లేక దేవుని కార్యాలను చూడాలనే విషయం కానీ దేవుడు మాట్లాడుతున్నట్టు విషయం. దేవుడు మన అవసరత విషయంలో ఎలా జోక్చేసుకుంటున్నాడో మనం కూడా ఆయన కార్యాల విషయంలో జోక్చేసి ఎవరికి వాళ్ళే వాళ్ళని పని చేద్దామండి అనగానే అందరూ సంఘం అందరూ ఏం చేయాలి? చేద్దామండి పాస్టర్ కదా అని ముందుకు రావాలి. ఎవరు చూసుకుంటే ఆయన చూస్తాడు, నా కార్య విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు, వీళ్ళ కార్యాల విషయంలో ప్రార్థన చేసినప్పుడు నేను ఎంత తొందరగా చేద్దామని అని అనుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా ఆలోచన చేస్తాడు, నా విషయంలో దూరంగా ఉంటున్నారు, మరి ఆ విషయంలో నేను దగ్గరగా ఉండాలి అని అంటే ఆయనకి ఇష్టం ఉంటారుగా చెప్పండి. కనుక సంఘం ఈ విషయాన్ని మర్చిపోతుంది. సేవకుడు చెప్పాడు పలానా పని విషయంలో చేయాలని కానీ వెంటనే అవసరమైతే అప్పన్న చేసి దేవుని పని చేద్దామండి పాస్టర్ గారు, ఎక్కడైనా తెచ్చన్నా దేవుని పనిలోకి మనం దిగుదామండి, మేమందరం అనగా సహకరిస్తామండి అనేటువంటి మనసు ఉన్నట్టు ఇప్పుడు దేవుడు ఆయన సొంత కార్యాల విషయంలో, ఎవరి సొంత కార్యాల విషయంలో? దేవుని సొంత కార్యాల విషయంలో నువ్వు జోక్ చేసుకున్నప్పుడు దేవుడు మీ సొంత కార్యాల విషయంలో సహాయం చేస్తాడని దేవుని వాక్యము
సెలవిస్తుంది. ఇందులో ఇంకొక మాట 2వ అధ్యాయం చూద్దాం. 4వ వచనం చదువు. మీలో ప్రతి వాడును మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాగా మీ సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఇతరుల కార్యములను కూడా చూడాలి. ఇక్కడేమో యేసుక్రీస్తు కార్యాన్ని చూడమన్నాడు 21వ వచనంలో. 4వ వచనంలో ఏమంటున్నాడంటే ఇతర కార్యాలను కూడా చూడండి. అప్పుడు చూసినప్పుడు ఏం జరుగుద్ది అని అంటే క్రీస్తు యేసునకు ఇక్కడ ఏం జరుగుద్ది అంటే కాగా దేవుడు తన మహిమ చొప్పున ఆయన ప్రార్థన చేస్తున్న చొప్పున ఆయన మహిమ ద్వారా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మీ అవసరతలను దేవుడు చేయగలుగుతాడు. మనం చేయవలసిందేమో చేయట్లేదు, మనం అడగవలసిందేమో అడుగుతున్నాం, మనము కావాల్సినట్లేమో కోరేసుకుంటున్నాము, కావాలని కోరేసుకుంటున్నాం. కానీ ఆయన విషయంలోకి వచ్చేటప్పటికి దేవుని మహిమపరుస్తున్నాం. నీ మహిమలో తీర్చు ప్రభువా, నా ప్రార్థనలో తీర్చు ప్రభువా, నా సహాయంలో తీర్చు ప్రభువా, నా అవసరంతో తీర్చు ప్రభు అని నువ్వు ఆయన మహిమను పరుస్తూ ప్రార్థన చేస్తున్నావు. ఎలా తీరుస్తాడు? ఎలా చేస్తాడు? ఆయన చేస్తాడు, కరెక్టే. ఆయన మహిమలో తీర్చబడాలి అంటే నువ్వు ఇదిగో ఇతర కార్యాల విషయంలో కూడా జోక్ చేసుకో, దేవుని యొక్క కార్యంలో కూడా జోక్ చేసుకో. అప్పుడు దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడని, అప్పుడు నీ విన్నపాలను ఆయన వింటాడని, నీ మనోపూర్వకమైన ప్రార్థన ఆయన ఆలకిస్తాడని, ఆయన ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితంలో నీ ఇంట్లో కార్యాలు చేస్తాడని వాక్యం తెలియజేస్తుంది. కనుక దేవుడు మీ అవసరతలను మీ అక్కరలను దేవుడు తీర్చాలంటే ఇలాగ చేసి దేవుని మహిమపరచండి. దేవుని కార్యం పట్ల మీరు ముందుకు చాపండి, ఒక అడుగు ముందుకు వేయండి, ఆలోచించండి. మీరే కాదు కానీ మీ పక్క వాళ్ళతో కూడా చెప్పి మనందరం కలిసి ఇలా చిందుదాం. అప్పుడు దేవుని కార్యము ఏం చేస్తాడంటే మన అవసరతలను దేవుడు తీరుస్తాడు. మనం ఏం అడుగుతున్నాము కానీ మనము దేవుని కార్యాలు చేయలేక మనం వెనకబడిపోతున్నాం. అందుకే దేవుడు మనకి చేయట్లేదేమో అని ఒకరికొకరు ఏం చేసుకోవాలి, హెచ్చరించుకుని మాట్లాడుకుని ముందుకి వెళ్ళాలని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక ఆయన మాటకు లోబడండి, అలా చేయండి. దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి మీ కొరకు దైవ కార్యాలు ఆయన తప్పనిసరిగా చేస్తాడు. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకలో తాము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.